మల్లమ్మ కథ మనసును కదిలించే పల్లెటూరి కథ. ఒక చిన్న పల్లెటూరిలో మల్లమ్మ అనే అందమైన అమ్మాయుండేది. ఆమె ఒక పేద కుటుంబంలో పుట్టింది. పేదరికమున్నా ఆమె తల్లిదండ్రులు మల్లమ్మని ఎంతో ప్రేమగా పెంచారు. మల్లమ్మ చాలా మంచిది, అమాయకం, అందగత్తే కూడా. తమ కూతురికి మంచి జీవితం రావాలని ఆమె తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు. చివరకు అప్పులు చేసి ఎంతో బాధపడుతూ మల్లమ్మకు పెళ్లి చేసి పంపించారు. పెళ్లి అయిన తర్వాత మల్లమ్మ తన భర్త ఇంటికి వెళ్ళింది. ఆ ఇంట్లో ఇప్పటే 5 కోడళ్ళు ఉన్నారు. మల్లమ్మ మాత్రం ఆ ఇంటికి చిన్న కోడలు. మిగతా కోడళ్ళు అందరూ పెద్ద పెద్ద ఇళ్లనుంచి వచ్చినవారు. కాని మల్లమ్మ మాత్రం పేద కుటుంబం నుంచి వచ్చింది. అందుకే వాళ్లు మల్లమ్మను తక్కువగా చూసేవారు. ప్రతిరోజూ వాళ్లు ఇంట్లోనే ఉండేవారు. కాని మల్లమ్మను మాత్రం పొలం పనులకు పంపేవారు. ఎండలో పొలం పని, ఆవులు మేపటం, ఇంటి పనులు అన్నీ మల్లమ్మే చేసేది. ఒకరోజు మల్లమ్మ భర్త వెంకటరమణ ఇంటికి వచ్చి, "నా భార్య ఎక్కడా?" అని అడిగాడు. అప్పుడు వాళ్లు ఆవులు మేపడానికి వెళ్ళింది అని చెప్పారు. వెంకటరమణ కూడా సరే అని నమ్మి వెళ్ళిపోయాడు. ఒకరోజు మల్లమ్మను మళ్లీ పొలం పనులకు పంపారు. అప్పుడే మల్లమ్మ తమ్ముడు రెడ్డప్ప తన అక్కను చూడటానికి ఇంటికి వచ్చాడు. "అక్క ఎక్కడా?" అని అడిగాడు. అప్పుడు అక్కడున్న కోడళ్ళు, "నీ అక్క పొలం పనికి వెళ్ళింది, కొద్దిసేపట్లో వస్తుంది" అని చెప్పారు. అప్పుడు రెడ్డప్ప బాధతో ఒక మాట చెప్పారు. "మా నాన్న చనిపోయారు, అక్కను తీసుకెళ్లడానికి వచ్చాను." అది విన్నవాళ్లు కూడా, "అయ్యో, నువ్వు వెళ్ళు, మేమే మల్లమ్మను తీసుకుని వస్తాము" అని చెప్పారు. వాళ్ల మాట నమ్మి రెడ్డప్ప వెళ్ళిపోయాడు. కాని పాపం మల్లమ్మకు ఆ విషయం ఎవ్వరూ చెప్పలేదు. అక్కడ మల్లమ్మ పుట్టింట్లో మాత్రం అందరూ ఆమె కోసం ఎదురుచూస్తున్నారు. మరుసటిరోజు ఊరిలో ఒకరు మల్లమ్మను చూసి, "నీ తమ్ముడు నిన్న వచ్చాడు కదా?" అని అడిగారు. అది విన్న మల్లమ్మ ఆశ్చర్యపోయింది. వెంటనే ఇంటికి వెళ్ళి తన తోటి కోడళ్లను అడిగింది. వాళ్ళు అప్పుడు, "అవును, వచ్చాడు, చెప్పాలని అనుకున్నాం, కాని మర్చిపోయాం" అని చెప్పారు. ఆ మాట విన్న మల్లమ్మ గుండె ఒకసారిగా కుదేలైంది. "ఏమన్నారు?" అని అడిగింది. వాళ్ళు, "మీ నాన్నకు ఆరోగ్యం బాగోలేదని చెప్పారు." అది విన్న వెంటనే మల్లమ్మ, ఆమె భర్త వెంకటరమణ పరుగున మల్లమ్మ ఊరు సిద్ధవరానికి బయలుదేరారు. అక్కడికి చేరుకున్నప్పుడు తన తండ్రిని దహన సంస్కారాలకు సిద్ధం చేసి పెట్టారు. అది చూసిన మల్లమ్మ గుండె పగిలిపోయింది. ఆమె బోరున ఏడ్చింది. అక్కడున్న వాళ్లు కూడా, "నీ తమ్ముడు నిన్నే వచ్చి చెప్పాడు కదా, ఇప్పుడే రావడానికి సమయం దొరికిందా?" అంటే ఒక్కొక్కరు ఒక్కో మాట అన్నారు. ఎవరికి ఏమి చెప్పాలో తెలియక మల్లమ్మ నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకుంది. తన తండ్రి దహన సంస్కారాలు ముగిసిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చి తన తోటి కోడలను అడిగింది, "ఎందుకు నాకు చెప్పలేదు?" అని. అప్పుడు వాళ్లు సాదాసీదాగా, "నువ్వు భయపడిపోతావని చెప్పలేదు" అని చెప్పారు. ఆ రోజు మల్లమ్మకు ఒక నిజం తెలిసింది. పేదరికం కంటే మనుషుల మనసు చిన్నగా ఉండటం ఇంకా పెద్ద బాధ.